ఆంధ్రప్రదేశ్‌లో పౌర సరఫరాల శాఖ ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్తూ ఆప్షన్స్ అనేటివి వెబ్‌లో అయితే అప్‌లోడ్ చేయడం జరిగిందండి. అయితే ఈ యొక్క ఆప్షన్స్ అనేటివి ఏ విధంగా ఉపయోగపడతాయనేది నేను మీకు వన్ బై వన్‌గా చెప్తాను. ఈ యొక్క కొత్త రేషన్ కార్డు కొరకు అదేవిధంగా రేషన్ కార్డులలో మెంబర్‌లను యాడింగ్ కొరకు, డిలీట్ కొరకు మరియు స్ప్లిట్టింగ్ చేసుకునేందుకు, అదేవిధంగా కార్డ్‌ని సరెండర్ చేసుకునేందుకు, మీ యొక్క కార్డ్‌లో ఎవరివైనా ఆధార్ సీడింగ్ అనేది తప్పుగా పడినట్లయితే దాన్ని కూడా చేంజ్ చేసుకునేందుకు, అదేవిధంగా ఈ యొక్క అడ్రస్ చేంజ్ చేసుకునేందుకు ఇలా పలు రకాల ఆప్షన్స్ అనేటివి వెబ్ పోర్టల్‌లో అయితే అప్‌లోడ్ చేస్తున్నారు. నేను మీకు క్లియర్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఈ యొక్క ఆప్షన్స్ అనేటివి దేని కొరకు ఇచ్చారనేది. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్‌గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నీ కూడా తెలియజేస్తాను. మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఉంది. ఇలాంటి అప్డేట్స్ ముందుగా టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు బిగ్ అప్డేట్. ఏపీలో కొత్త రేషన్ కార్డు కోసం రేపటి నుంచి అంటే 7వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు. కొత్త కార్డులు, చిరునామా వంటి మార్పుల కోసం అప్లై చేసుకోవచ్చని చెప్పారు. క్యూఆర్ కోడ్తో కూడినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్తున్నారు. కోడ్ను స్కాన్ చేస్తే 6 నెలల రేషన్ వివరాలు తెలుస్తాయని చెప్పారు. దీంతో దేశంలో ఎక్కడా కూడా లేనటువంటి రేషన్ సదుపాయం అనేది కల్పించబోతున్నాము. ఈకేవైసీ పూర్తయినటువంటి వాళ్ళు కొత్తగా దరఖాస్తు చేయనక్కర్లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఒకసారి వెబ్ పోర్టల్లోకి అయితే వెళ్దాము. రేషన్ కార్డులకు సంబంధించిన ఆప్షన్స్ అనేటివి ఏ విధంగా ఉన్నాయనేది. మీరు నేరుగా మీ యొక్క సచివాలయంకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ గారు అయితే ఉంటారు. వారి యొక్క లాగిన్లో అయితే ఏపీ సేవా పోర్టల్ అయితే ఉంటుంది. ఆ ఏపీ సేవా పోర్టల్లోనే ఈ యొక్క ఆప్షన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. నేను ఏపీ సేవా పోర్టల్ లాగిన్లో అయితే ఉన్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. దాని కింద కన్జ్యూమర్స్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా 7 ఆప్షన్స్ అనేటివి డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ లాగిన్ అనేది సిటిజన్ లాగిన్ అనేది ఉంటుంది, ఎంప్లాయీ లాగిన్ అనేది ఉంటుంది. సిటిజన్ లాగిన్ అనేది కేవలం చూసుకునేదానికి మాత్రమే అవకాశము, ఏదైనా ఫిర్యాదులు చేసుకునేదానికి మాత్రమే అవకాశము. ఎంప్లాయీ లాగిన్లో ఇలా న్యూ రేషన్ కార్డ్, ఈ యొక్క న్యూ రైస్ కార్డ్ అని క్లిక్ చేయగానే డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అప్లై చేసేందుకు. మనకి ఇక్కడ కేవలం ఆప్షన్స్ అనేవి ఇచ్చున్నారు కాబట్టి ఈ ఆప్షన్స్ వల్ల యూజ్ ఏందనేది నేను మీకు చెప్తాను. ముందుగా వచ్చేసి ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసి న్యూ రైస్ కార్డ్ అని ఇచ్చున్నారు కదా. ఈ న్యూ రైస్ కార్డ్ అనేది కొత్తగా రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అనేది ఇస్తుంది. అయితే ప్రస్తుతానికి న్యూ రైస్ కార్డ్ ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అయితే కావడం లేదు. ఎంప్లాయీ లాగిన్లో కూడా చెక్ చేశాము. కొత్త రేషన్ కార్డు కొరకు ప్రస్తుతానికి అవకాశం అయితే ఇవ్వలేదు. ముందు రోజుల్లో ఇవ్వవచ్చు. ఆ యొక్క అప్డేట్ వచ్చినప్పుడు వెంటనే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను, లేదా మన ఛానల్ ద్వారా వీడియో అయితే చేస్తాను. అయితే సెకండ్ ఆప్షన్ వచ్చేసి మెంబర్ అడిషన్ ఇన్ రైస్ కార్డ్. అంటే పాత రేషన్ కార్డులలో మెంబర్లను యాడ్ చేసుకోవడం కొరకు, ముఖ్యంగా పిల్లలను యాడ్ చేసుకునే దాని కొరకు ఈ యొక్క ఆప్షన్ అనేది ఇచ్చారనమాట. 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లిదండ్రుల యొక్క కార్డుల్లోకి పిల్లలను యాడ్ చేసుకునేందుకు ఈ యొక్క ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెంబర్ డిలీషన్ ఇన్ రైస్ కార్డ్. అంటే ఆల్రెడీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా రీసెంట్గా చనిపోయి కనుక ఉండినట్లయితే వారి యొక్క పేర్లను తొలగించుకునేందుకు ఈ థర్డ్ ఆప్షన్ అనేది మెంబర్ డిలీషన్ అనే ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్. ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ యొక్క ఉపయోగం ఏంటంటే రీసెంట్గా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు రేషన్ కార్డులలోంచి స్ప్లిట్ అవ్వచ్చు అనమాట. వారికి కొత్త రేషన్ కార్డు అనేది శాంక్షన్ అవుతుంది. ఇక్కడ స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్కి చాలా అప్లికేషన్స్ అనేవి రావచ్చు. ఈ యొక్క ఆప్షన్ వల్ల ఉపయోగం ఏంటి, ఏ విధంగా స్ప్లిట్ చేయించుకోవాలి, అదేవిధంగా స్ప్లిట్ చేయించుకునే సమయంలో ఏ డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది, ఈ వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ యొక్క ఆప్షన్ అనేది కొత్తగా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఒకటి నూతనంగా వివాహం చేసుకున్న వాళ్ళకి ఉంటుంది. డైవర్స్ తీసుకొని ఎవరైనా ఆ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి భార్య విడిపోవాలి అనుకుంటే వారికి సంబంధించి ఆప్షన్ అనేది ఉంటుంది. విడో స్ప్లిట్టింగ్ అనేది కూడా ఉంటుంది. అంటే అత్తగారింట్లో ఉన్నటువంటి ఎవరైతే భర్త మరణించినటువంటి స్త్రీ కోడలైతే ఉంటారో కోడలు సపరేట్గా పిల్లలతో కలిసి స్ప్లిట్ అయిపోవచ్చు అనమాట. కొత్త రేషన్ కార్డు పెట్టుకోవచ్చు. ఇలా స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ అనేటివి చాలా ఉన్నాయి. వీటి మీద నేను మీకు సపరేట్గా అయితే వీడియో చేస్తాను. ప్రస్తుతం ఈ యొక్క ఆప్షన్స్ వల్ల ఉపయోగం ఏంటనేది చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి, సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్. ఈ సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్ యొక్క ఆప్షన్ దేని కొరకంటే ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగి కనుక ఉండినట్లయితే వాళ్ళు రేషన్ కార్డ్ అనేది సరెండర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫెసిలిటీస్ అనేటివి కేవలము
లబ్ధిదారులకు మాత్రమే, అర్హత కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ మీరు రైస్ కార్డుకి అర్హులు కానప్పటికీ ప్రభుత్వం నుంచి ఏదైనా సలహాలు, సహాయం కనుక పొందినట్లయితే మీరు వాటిని వెంటనే కూడా సరెండర్ చేసుకునేందుకు అవకాశం అయితే ఇస్తూ సరెండర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇది చట్టరీత్యా నేరం అన్నమాట ఇలా చేయడం ద్వారా. సో కాబట్టి ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగులు అనర్హులు కనుక ఉన్నట్లయితే వాళ్ళు సరెండర్ అయితే చేసుకోవచ్చు రైస్ కార్డ్ని. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్. సో ఇక ఆధార్ సీడింగ్ అనేది తప్పుగా నమోదైపోయి ఉంటుంది. అంటే మీ యొక్క బయోమెట్రిక్ అనేది మిస్ మ్యాచ్ అవ్వడం, అంటే మీ తమ్ముడు బయోమెట్రిక్ అనేది వేసేసి ఉండడం, లేదా మీ చెల్లెలు మీ యొక్క బయోమెట్రిక్ వేసేసి ఉండడం, ఇలా ఏమైనా చేంజెస్ కనుక చేసుకోవాలనుకుంటే ఆధార్ సీడింగ్లో ఈ యొక్క ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, రైస్ కార్డు అడ్రస్ చేంజ్ చేసుకోవడం. ఈ రైస్ కార్డు యొక్క అడ్రస్ చేంజ్ చేసుకునేందుకు ఆప్షన్ అనేది వచ్చింది కదా. సో ముఖ్యంగా ఎవరైనా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలో స్థిరపడిపోయి ఉండినట్లయితే వాళ్ళు వారి యొక్క రేషన్ కార్డు యొక్క అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఈ యొక్క 7th ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు సిటిజన్ లాగిన్లో ఈ 7 ఆప్షన్సే ఉన్నాయి. ఎంప్లాయీ లాగిన్లో మరొక ఆప్షన్ అనేది ఎనేబుల్ అయి ఉందన్నమాట. అయితే న్యూ రైస్ కార్డు వరకు ఆప్షన్ అనేది ఓపెన్ కాలేదండి. రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఓపెన్ అయినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఒకవేళ కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఆప్షన్ ఓపెన్ అయితే తప్పకుండా తెలియజేస్తాను. ఓకేనా? ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కేవలము ఏ ఆప్షన్స్ అనేవి ఇచ్చి ఉన్నారు అనేది తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేశానండి. మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క ఆప్షన్స్ అన్నీ కూడా డిజిటల్ అసిస్టెంట్ యొక్క లాగిన్లు అయితే ఉంటాయి. వారి యొక్క ఆధ్వర్యంలోనే మీరు ఈ విధంగా తెలిపినటువంటి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పర్టికులర్గా అప్లికేషన్ అయితే లేదండి. కొన్ని సచివాలయాల్లో అప్లికేషన్ అనేది ఇస్తారు. మీరు ఆన్ స్పాట్ అక్కడే అప్లికేషన్ అనేది ఫిల్ చేసేసి దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి చెప్తారు. తప్పకుండా ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేసి మీరు రేషన్ కార్డులకి మీరు ఏ ఆప్షన్ అనేది ఏ సేవనైతే పొందాలనుకుంటున్నారో ఆ యొక్క వివరాలు అనేటివి నమోదు చేయించుకోవచ్చు. ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అయితే అయినాయి. కొత్త రేషన్ కార్డులు అనేటివి జారీ అయ్యేందుకు కొద్ది రోజులు టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ రేషన్ కార్డు అనేది వచ్చేటువంటి రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో అది స్మార్ట్ కార్డు రూపంలో రావాలి. అందువల్ల రేషన్ కార్డుకు కొంత సమయం, కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వాళ్ళకి కొంత సమయం అనేది సపరేట్గా అయితే ఇస్తారు. అప్పుడు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఆప్షన్ అనేది ఓపెన్ అయితే కాలేదని మా యొక్క సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ గారు అయితే చెప్పారు. సో ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి బిగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. మీకు ఈ సమాచారం నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరికంటే ముందుగా వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నేను నైటే అప్లోడ్ చేశాను మా టెలిగ్రామ్ ఛానల్లో. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు అన్ని రకాలుగా యూజ్ అయితే ఉంటుంది. తప్పకుండా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేటివి అన్నీ కూడా తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని గట్టిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే చాలామందికి కూడా సమాచారం అనేది యూట్యూబ్ ద్వారా రికమెండేషన్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.